చాలామంది ఇప్పుడు యంగ్ జనరేషన్ యూత్లో చూస్తూ ఉన్నాం, 20లో 30లో జనరల్గా చిగుళ్ళ వ్యాధులు ఎప్పుడు వస్తాయి? 50 దాటిన తర్వాత షుగర్ లాంటిదో బీపీ లాంటిదో వచ్చిన తర్వాత చిగురు వ్యాధులు రావడం, పళ్ళు వదిలవడం లాంటివి కనపడితే సర్వసాధారణం అది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం నార్మల్గా జరిగే విషయమే. కానీ చిగుళ్ళ వ్యాధులు ఎక్కువగా కనిపించేది ఇప్పుడు యువతలో ఎక్కువ కనిపిస్తుంది. అది కూడా మేము ఎక్కువగా, మాకు 60 బ్రాంచ్లు ఉన్నాయి, 60 బ్రాంచ్లో కూడా ఎక్కువ పేషెంట్ ఎక్స్పోజర్ ఎక్కడ యంగ్స్టర్స్లో కనపడుతుంది. యంగ్స్టర్స్లో కూడా 20లో 30లో అప్పుడే స్టార్ట్, అంటే ఎర్లీ 40స్లో కూడా చిగుళ్ళ వ్యాధులు, అంటే చిగుళ్ళు బాగా వాచడం, చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతుంది అనే కంప్లైంట్, చిన్న వయసులో పళ్ళు వదిలైపోతున్నాయి, రాలిపోతున్నాయి అనే కంప్లైంట్, వాళ్ళకు కూడా తెలియకుండానే పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తూ ఉన్నాయి, నోరు దుర్వాసన భయంకరంగా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో వాళ్ళకే అర్థం కాక ఎక్కువ మంది పేషెంట్లు మమ్మల్ని విజిట్ చేస్తూ ఉన్నారు. ఇది కేవలం నెగ్లిజెన్స్ అని చెప్పొచ్చు, అంతకన్నా ఎక్కువగా చెప్పాలంటే అవగాహన లేకపోవడం అని చెప్పొచ్చు. చిగుళ్ళకి సంబంధించి ఎటువంటి వ్యాధి అయినా కూడా పేషెంట్కి తెలియదు, ఎందుకంటే చిగుళ్ళకి సంబంధించిన వ్యాధుల్లో పెయిన్ అనే సిమ్టమ్ కనిపించదు, కేవలం చిగుళ్ళలో మార్పులు మాత్రమే కనపడుతుంటాయి. ఎవరికైనా కూడా చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతున్నా, నోరు దుర్వాసన వస్తున్నా, చిగుళ్ళు కిందికి జారిపోతున్నా, పళ్ళ మధ్యన సందులు వస్తున్నా, పళ్ళు వదులవుతున్నా, అవి చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్కి స్టార్టింగ్ స్టేజెస్గా గుర్తించాలి. అలా గుర్తించిన మొదటి దశలోనే మీరు డాక్టర్ దగ్గరికి రాగలిగితే డెఫినెట్గా చికిత్సలు అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఆ దశలోనే ఇన్ఫెక్షన్ తీసేయడం కూడా చాలా ఈజీ. అలా తీసేయడం వల్ల అది మన పళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి, నోరు దుర్వాసన లేకుండా ఫ్రెష్ బ్రీత్ ఉంటుంది, పళ్ళు ఊడిపోకుండా కదిలిపోకుండా జీవితకాలం ఆపొచ్చు. సో చిగుళ్ళ బారిన పడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్ మెయింటెనెన్స్, చిన్న మార్పులు కనిపించగానే డాక్టర్ని కలవడం అనేది ఒక అలవాటుగా చేసుకుంటే చాలా వరకు మన పళ్ళు ఊడిపోకుండా జీవితకాలం మనం కాపాడుకోవచ్చు.